హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉమా నాగ చైతన్య. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో నేను మ్యాథ్స్ 3 సమ్స్ చేశాను. ఇప్పుడు మీకు చూపిపోతున్నాను. అవి రైట్ రాంగో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు టాపిక్ పేరు వచ్చేసి ద ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజెస్ డెసిమల్స్. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ యాజ్ పర్సంటేజెస్. వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఫ్రాక్షన్స్ ఇచ్చారు, దాన్ని మనం పర్సంటేజెస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రోమన్ ఏంటంటే 3/5. 3/5 వేసుకొని ఇంటూ మనం 100 వేసుకోవాలి. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూసుకుంటే 5 1s 5 20s ఈజ్ ఈక్వల్స్ టు 3 × 20. సో మనకి 3 × 20 60%. సెకండ్ రోమ్ ఏమి ఇచ్చారంటే 7/14 ఇంటూ 100. 7 1s 7 2s 14. సో మనకి ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 100 మిగిలిపోతుంది. 2 1s 250s 100 ఈజ్ ఈక్వల్స్ టు 1 × 50 ఈజ్ ఈక్వల్స్ టు 50% వచ్చింది మనకి. థర్డ్ రోమన్ ఏంటంటే 9/20. 9/20 వేసుకొని ఇంటూ 100 వేసుకోవడం యాస్టీజ్ మనం. సో 9 టేబుల్లో 20 పోదు, సో మనం 20 టేబుల్లో 100 పోయిద్ది కాబట్టి 20 1s 25s 100. సో 9 × 5 వేసుకొని ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లై చేసుకుంటే 45% వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ రోమన్ ఏంటంటే 72/150 వేసుకొని, సో మనకి పాదు క్యాన్సిలేషన్ ఇక్కడ ఎక్కడో పోదు కాబట్టి ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేసుకొని తర్వాత ఈ 72ని 50ని చూసుకోవాలి. ఏ టేబుల్లో పోయింది అంటే 3 టేబుల్లో. 3 5s 15, 3 24s 72. సో ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి 1 ఉంది కాబట్టి 24 × 2. సో మనకు 48% వచ్చింది. రోమన్ 5 ఏంటంటే 1/3. వాళ్ళు 1/3 ఇచ్చారు, సో మనం ఇట్లా చూసుకుండగా ఓన్లీ ఇంటూ చేసుకొని 100/3 వేసుకొని, సో మనకి డైరెక్ట్గా ఆన్సర్ రాదనమాట, పాయింట్స్లో కన్వర్ట్ చేసుకోవడమే. 33.3. ఇక్కడ నేను ఎందుకు బార్ వేసానంటే యాస్టీస్ 3 వస్తూ ఉంటుంది కాబట్టి అందుకే మనం ఇక్కడ బార్ వేసుకోవాలి. సిక్స్త్ రోమన్ ఏంటంటే 5/11. 5/11 ఇంటూ 100. సో మనం ఇందాకట్లాగే మల్టిప్లై చేసుకోవడం. 500/100 క్యాన్సిలేషన్ చేసుకుంటే ఇది సేమ్ యాస్టీస్ 45.45 యాస్టీస్ బార్ పర్సంటేజ్. నౌ సెకండ్ క్వశ్చన్. Nandini has 25 marbles of which 15 are white. What percentage of her marbles are white? సో ఇక్కడ ఏంటంటే నందిని దగ్గర 25 మార్బుల్. నౌ సెకండ్ క్వశ్చన్. Nandini has 25 marbles of which 15 are white. What percentage of her marbles are white? నందిని దగ్గర 25 మార్బుల్స్ ఉన్నాయి, వాటిలో 15 వైట్ కలర్ ఉన్నాయి. దాంట్లో ఆ వైట్ మార్బుల్స్ 15 అనేవి ఎంత పర్సంటేజు? వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు, ఆప్షన్స్లో మనం చూసి చేద్దాం. ఫస్ట్ రోమన్ ఏంటంటే 10%. 10% వేసుకొని, పర్సెంట్ అంటే మనకి /100 అనమాట. 1% అనుకో, సపోజ్ 1% ఇచ్చారు, 1/100 ఇట్లాగనమాట. 10/100 ఇచ్చారు ఇంటూ క్యాన్సిలేషన్ చేసుకుంటే 110 ఈజ్ ఈక్వల్స్ టు 1/10. పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.1 వచ్చింది మనకి ఇక్కడ. సెకండ్ రోమన్ ఏంటంటే 15%. మీకు ఇందాక చెప్పాను పర్సంటేజ్ అంటే /100 అని. 15/100 క్యాన్సిలేషన్ చేసుకుంటే 3/20 వచ్చింది. పాయింట్స్లో చూసుకుంటే 0.15. థర్డ్ రోమన్ ఏంటంటే 25%. 25/100 1/4. పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.25 వచ్చింది. ఫోర్త్ పాయింట్ 60. 60/100 23s 25s 3/5 ఈజ్ ఈక్వల్స్ టు 0.6. ఫోర్త్ రోమన్ చూసుకుంటే 40%. 40/100 2/5 ఈజ్ ఈక్వల్స్ టు 0.5. సో ఇప్పుడు మనకి వైట్ మార్బుల్స్ ఆర్ పర్సంటేజ్ వచ్చేసి 60%. నౌ థర్డ్ క్వశ్చన్. In a school, 15 of the 80 students come to school,
by walking. What percentage of the students come by walking? సో ఇక్కడ ఏంటంటే 80 స్టూడెంట్స్లో 15 స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఎంత పర్సంటేజ్ అనేది కనుక్కుందాం. ఫ్రాక్షన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ కమ్ బై వాకింగ్. ఫార్ములా number of students how come by walking by total number of students. వాళ్ళు ఇచ్చిన వాటిలో నెంబరు 15, 80. సో 15/80. ఫైండ్ పర్సెంట్. మనం ఆ పర్సంటేజ్ని ఫైండ్ చేయాలి. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ విచ్ కమ్ బై వాకింగ్ 15/80 ఇంటూ 100% ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇప్పుడు 15 ఇంటూ 100/80% వేసుకోవాలి. సెకండ్ స్టెప్లో ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ 5/4. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది 20 టేబుల్లో. 24 25 జా. సో ఇప్పుడు మనం ఈ 15కి ఈ 5కి మల్టిప్లై చేస్తే 75/4% వచ్చింది. సో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే పాయింట్స్ కన్వర్ట్ చేసుకుంటే 18.75. సో మనకి స్టూడెంట్స్ వాకింగ్ చేసిన పర్సంటేజ్ వచ్చేసి 18.75. చూసారుగా ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు నెక్స్ట్ వీడియో. బాయ్.